బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో దారుణం జరిగింది. భర్త కళ్ళ ముందే భార్య ఊరేసుకుంటుంటే ఆపాల్సింది పోయి నవ్వుతూ అలా కాదు ఇలా ఊరేసుకో అంటూ తన శాడిజం చూపించాడు భర్త. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. రాజంపేటలోని బోయినపల్లికి చెందిన శ్రీనివాసులు కృష్ణవేణి దంపతులు రైల్వే ఉద్యోగిగా శ్రీనివాసులు పనిచేస్తున్న కృష్ణవేణి రెండో భార్య. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె విసిగి వేసారి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఊరేసుకుంటుంటే చూసిన భర్త ఆపాల్సింది పోయి కిటికీలో నుంచి వీడియో తీస్తూ అలా కాదు ఇలా ఊరేసుకో అంటూ సూచనలు సలహాలు ఇచ్చాడు. సరిగా వేసుకో ఆడకుండా అలా ఇష్ట అటు పెట్ట మాకు ఇష్ట పోయే ఇష్ట. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, భార్య ఊరేసుకుంటుంటే చూసి ఆపాల్సింది పోయి నవ్వుతూ అలా కాదు ఇలా అంటూ సజెషన్స్ ఇస్తున్నాడు. అసలు ఆ భర్త భార్య మధ్య ఏం జరిగింది? ఆమె ఊరేసుకోవడానికి గల కారణాలు ఏంటి? నిన్న సాయంకాలం దారుణం చోటు చేస్తుంది. వాడి సంబంధం అయితే ఉందో వాహిత కృష్ణవేణి అనే మహిళ తన నివాసంలో ఉన్నటువంటి ఫ్యాన్ ఊరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నం సమయంలో అయితే ఎవరైతే ఉన్నారో భర్త శ్రీనివాస్ అతను దగ్గర ఉండి ఇంట్లో ఇంటి బయట ఉండి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంటే దృశ్యాలను తన మొబైల్లో చిత్రీకరించాడు. నవ్వుతూ కూడా తను చాలా జోవియల్ గా నవ్వుతూ అలా కాదు ఇలా వేసుకోవాలంటూ చెప్తారు. అయితే మహిళ తను సీరియస్ గా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను భర్త చెప్పినప్పటికీ కూడా తను కనీసం ఆపే ప్రయత్నం చేయకపోగా తను వీడియో తీసి ఆ వీడియోను కూడా ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. అయితే వీటికి సంబంధించి కూడా అయితే వీరిద్దరి మధ్య అయితే భర్త శ్రీనివాసు కృష్ణవేణి వీరికి సంబంధించి రెండో వివాహం తెలుస్తుంది. మొదటి భార్య చనిపోవడంతో ఈ కృష్ణవేణి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరికి సంబంధించి వీరిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తన మహిళ తన వేధింపులు తరలేక తను గతంలో కూడా పుట్టింటికి తెలియసినట్టు తెలుస్తుంది. అయితే వాటి సంబంధించి కూడా భర్త వేధింపులకు గురి కావడంతో తను ఆత్మహత్య చేసుకున్న సమయంలో అయితే భర్త కనీసం వాటిని ఆపే ప్రయత్నం చేయబోగా వాటిని వీడియో తీయడం, ఆ తర్వాత మహిళ మృతి చెందింది. అయితే వీటికి సంబంధించి కూడా కేవలం తన శ్రీనివాసులు భర్తే తన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ కూడా కేవలం తన ఆత్మహత్య చేసుకోవడానికి మొత్తం కారణం శ్రీనివాసే అంటూ కూడా కుటుంబ సభ్యులు రాజంపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగారు. అయితే ఇప్పటికే శ్రీనివాస్ కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఇద్దరి కారణాలు ఏంటి, నిజంగా ఆమె ఆత్మహత్య చేస్తుందా లేదంటే తను ఏదైనా తను బెదిరించడానికి ప్రయత్నిస్తూ వాటికి అలా జరిగిందనేది కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మొత్తం కూడా మొదటి నుంచి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ మొదటి నుంచి కూడా అదనపు కట్టడం కోసం వేధిస్తున్నారు. వీటి సంబంధించి కూడా మన దగ్గర ఆధారాన్ని వాటి సంబంధించి చెప్తూ వస్తున్నారు. Right, Shiva, thank you.